భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో తీవ్ర దుమారం రేగుతోంది. కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్ జట్టు మరోసారి విమర్శల పాలైంది. ఈ ఓటమిపై మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మెహసిన్ నఖ్వీపై అఖ్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ గురించి అవగాహన లేని వ్యక్తిని ఇంత పెద్ద పదవిలో పెట్టడం అతి పెద్ద నేరమని మండిపడ్డాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం ప్రదర్శనపై కూడా విమర్శలు గుప్పించాడు. మ్యాచ్ అనంతరం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖ్తర్ బోర్డు వ్యవస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. క్రికెట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలియని వ్యక్తిని చైర్మన్ గా నియమించారని, అలాంటి వాళ్ల చేతుల్లో పాకిస్తాన్ క్రికెట్ ఉంటే ఎలా ముందుకు వెళ్తుంది అన్నాడు. నఖ్వీని ఒక అసమర్థుడిగా అభివర్ణించాడు. అఖ్తర్ విమర్శలు కేవలం బోర్డుకే పరిమితం కాలేదు. జట్టు సీనియర్ ఆటగాళ్ల పనితీరుపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా బాబర్ ఆజంను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. సూపర్ స్టార్ గా ఎదిగిన ఆటగాడు కీలక మ్యాచుల్లో జట్టును గెలిపించలేకపోతున్నాడంటూ మండిపడ్డాడు. 10 ఓవర్లు కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేని ఆటగాళ్లను స్టార్లుగా మార్చేశారని, ఇదే పాక్ క్రికెట్ సమస్యగా పేర్కొన్నాడు. భారత్ పాకిస్తాన్ క్రికెట్ స్థాయిల మధ్య భారీ తేడా ఉందని అఖ్తర్ స్పష్టం చేశాడు. అఖ్తర్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే బోర్డు నిర్ణయాలు, జట్టు ఎంపికలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డులో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది.